తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కాపల్లి మండల్ కొండాపూర్ విలేజ్ లోని గ్రామ సర్పంచ్ శివరాత్రి లావణ్య జహాంగీర్ గారితో ఉన్నాం. సో మొత్తానికి ఈనాడు ప్రజా తీర్పుతోని, ప్రజల ఓట్ల మద్దతుతోని ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి శివరాత్రి లావణ్య జహాంగీర్ గారు ది సర్పంచ్ ఆఫ్ కొండాపూర్ విలేజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి కంగ్రాచులేషన్స్ అన్నగారు. సో ఎట్లా అనిపిస్తోంది, ఈనాడు గ్రామానికి సర్పంచ్ గా ఉన్నారు, పుట్టి పెరిగి ఈనాడు గ్రామంలో సర్పంచ్ గా ఉన్నారు కదా, సో ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఈ గ్రామానికి ప్రథమ పౌరులం అంటే గ్రామాధికారులము, గ్రామాన్ని పాలించే వాళ్ళము. ఓకే, గ్రామ ప్రజలందరికీ మేము ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందిలో ఉన్నారు. కొంతమందికి ఇండ్లు లేవు, ఓకే, డ్రైనేజీ సరిగ్గా లేదు, సీసీ రోడ్లు సరిగ్గా లేవు, వీధి లైట్లు లేవు. వాళ్ళందరూ వివరించి చెప్పారు వార్డుకి వెళ్తే. అవన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి దృష్టిలో మనం రాగానే ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ మాత్రం ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు తీసుకురావాలని మన ప్రభుత్వ వీర్ల ఐలన్న దగ్గర నుంచి ఫస్ట్ ఇల్లు తీసుకురావాలి, లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలని నా ఆశ. తర్వాత డ్రైనేజ్ లైన్ చాలా ఇబ్బంది ఉంది విలేజ్లో. ఇంతకుముందుకు చేసిన సర్పంచ్ గారు ఇదే ఏం చేయలేకపోయాడు, హైదరాబాద్లో ఉండి ఊరిని సరిగా చూసుకోలేకపోయాడు. ఇప్పుడు మనం ఊళ్ళోనే ప్రజెంట్గా ఉంటున్నాం, రాత్రనక పగలనక ఊళ్ళోనే తిరుగుతాం. అన్ని విధాలుగా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ అందించాలని నా కోరిక. ఓకే, మొత్తానికి బీర్లా ఐలయ్య గారు కూడా మీకోసం గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈనాడు ఒక వ్యక్తి గురించి ఒక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్గా ఉండి మీ గ్రామానికి వచ్చి ప్రచార కార్యక్రమాలు చేయడం జరిగింది. సో సోషల్ మీడియా వేదికగా ఛానల్స్ రావడం జరిగింది. ఏంటి ఆ నమ్మకం జహాంగీర్ లావణ్య గారి పైన? అంటే మా కష్టం చూసిండు. ఇంతకుముందుకు పోటీ చేసి ఓడిపోయినా సర్పంచ్గా. ఆ ఓడిపోయినా కానీ ప్రజలలో సేవ చేసుకుంటున్నాను, బయటకు అనేది వెళ్ళిపోకుండా ప్రజలలోనే ఉన్నాడు మనోడు. ఖచ్చితంగా నిలబడతాడు, ప్రజలకు సేవ చేస్తాడు. ఇతనికి నేను నా మద్దతు ఇస్తే ప్రజలకి ఇట్లా మద్దతు చాలా ఇచ్చి తీసుకొస్తాడు అన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వచ్చి ప్రచారం చేయడం జరిగింది. ఓకే, మొత్తానికి మీరు మీ సతీమణి గారికి సపోర్ట్ చేయడం, ఈనాడు రాజకీయంలోకి తీసుకురావడం అసలు చాలా గొప్పతనంగా భావించుకోవచ్చు. మహిళలను రాజకీయంలోకి తీసుకురావడం అంటే మనకెందుకులే అని అనుకునేటటువంటి జెంట్స్ చాలా మంది ఉంటారు. సో ఈనాడు మీరు సపోర్ట్ చేసి ఈనాడు రాజకీయంలోకి తీసుకొచ్చి ఈనాడు బరిలో నిలబెట్టి సర్పంచ్ గా గెలిపించడం జరిగింది. సో మీరు ఏమనుకుంటున్నారండి, ఈనాడు సర్పంచ్ గా మీరు గ్రామానికి శివరాత్రి లావణ్య గారు సర్పంచ్ గా ఉన్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికి నమస్కారం. మాది కొండాపురం, శివరాత్రి లావణ్య. ఇవాళ నేను సర్పంచ్గా అయినందుకు అన్ని విధాల సంతోషంగా ఉన్నాను. ఊర్లో అన్ని విషయాలకు నేను ముందుండి నడిపిస్తా, ముందుండి అన్ని విధాల ఏ గల్లికి ఏముందని తెలుసుకొని నేను కంపల్సరీ ముందు అభివృద్ధి చేస్తానని పూర్తి నమ్మకంతో నేను హామీ ఇచ్చినాను ఊర్లో ఉన్న అందరికి. సో ఈ 10-15 రోజుల ఎన్నికల వాతావరణం కానీ ప్రచార కార్యక్రమాలకు వెళ్ళడం, సో గెలుస్తామా ఓటమా గెలుపా అని చెప్పేసి ఈ విధంగా మనసులో ఉంటుంటది. సో ఈ 10-15 రోజులు ఎట్లా అనిపించింది అసలు గ్రామంలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళడం, కలవడం, అమ్మలని అక్కలని చెల్లెలని అన్నలతో అందరికి అక్కల చెల్లెలని తిరుగుతుంటే తల్లిదండ్రులు లెక్క అనిపించింది. నాకు ఫుల్ సపోర్ట్ చేసిరు. కంపల్సరీ వస్తావు బిడ్డ, లేనోని గెలిపిస్తే కష్ట సుఖం తెలుస్తుంది, ఊర్లో కూడా ఉంటారు కాబట్టి మీరు అన్ని విధాలు చేస్తాడని ఫుల్ నమ్మకం ఉన్నది. వెనుక పోనే ఒకరు ఇట్లనే ముందడుగేసి నడుగురి, మీరు రూల్ ఏదున్నా నేను నిలబెట్టి మేము అడిగి కొట్లాడుకొని తెచ్చుకుంటామని అందరు ముందు ధైర్యం ఎక్కువ ఇచ్చారు. అదే సంతోషంతో ముందుకు బీర్ల చెల్లె అని చెప్పేసి మీకు ధీమా ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐలన్న గారు అన్నగారి సపోర్ట్ మీపై దీవెనలు ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళ ఐలన్న గారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఫుల్ నమ్మకంతో అన్న మీద నేను ఫుల్ నమ్మకంతో తొడగొట్టిన కంటే ఎక్కువ ఆశించినాను. అంత ధైర్యం ఊళ్ళో కూడా మద్దతు ఇచ్చిపోయిండు. ఊరినే దత్తత తీసుకుంటా చెల్లెని గెలిపించుకుని నా ముందుకు వస్తే అన్ని విధాల ఊళ్ళో నేను చేస్తానని ఫుల్ హామీ ఇచ్చిపోయింది. అందరికి ఫుల్ నమ్మకం వచ్చింది. ఓకే, మొత్తానికి మీరు ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఆ సమస్యలు ఈ సమస్యలు మీరు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఓట్లు అడుగుదామంటే ఈనాడు మా గ్రామానికి వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. సో మొత్తానికి మిమ్మల్ని గెలిపించినారు. ఏమేమి సమస్యలు మేజర్ గా మీ దృష్టికి రావడం జరిగింది? గ్రామంలో ఎక్కువ శాతం ఇల్లు లేని వాళ్ళు కిరాయికి చాలా కష్టంతో ఉన్నారు, ఇల్లు ఊలిపోయి. నా ఉద్దేశం మనస్ఫూర్తి చెప్తున్నా, ఊళ్ళో నేను ఫస్ట్ ఇల్లు తెస్తా,
ఇప్పుడు సిసి రోడ్ లేదు, సిసి రోడ్ తెస్తా, మోరీలు తెద్దామని ఎక్కువ నేను నమ్మకం ఇచ్చిన, ఊరిని నేను చాలా అభివృద్ధి చేద్దామని ఫుల్ నమ్మకంతో ఊళ్ళో వాళ్ళకి అంతే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చేసి ముందు నడిపిస్తానని అనుకుంటున్నా. ఓకే, మొత్తానికి ఇప్పుడు శివరాత్రి లావణ్య కాదు, సర్పంచ్ లావణ్య, మీ హస్బెండ్ జహాంగీర్ గారి సపోర్ట్ ఎట్లా జరిగింది అసలు? సపోర్ట్ కానీ ఎట్లా, ఎందుకంటే అండర్స్టాండింగ్ తో ఒక మంచి అండర్స్టాండింగ్ తో ముందుకెళ్ళినారు, ఈనాడు గెలుపొందినారు, ఎట్లా అనిపించింది అన్నగారి సపోర్ట్? అన్నగారి సపోర్ట్ కొంచెం ముందడు వేసి వెనకకి వేసిండు. పోయినసారి పోయినాం కదా, డబ్బులు వేసిండు, జర వెనకకి వేసిండు. వేసినా గానీ మనకు ఊళ్ళే సపోర్ట్ ఉన్నది. మనం నీళ్ళు లేకున్నా చెర్లకు నీళ్ళు తీసుకొచ్చినాం, నువ్వు అన్ని విధాలు వేసినావు, శ్రీనివాసపురం కూడా నీళ్ళు లేకున్నా మోటార్లు వేసినావు, నీకు ఫుల్ సపోర్ట్ ఊళ్ళు ఉన్నది, మనం ఎట్లకెళ్ళి గెలుస్తాం, నువ్వు ఎందుకు వెనక పోతున్నావు అని చెప్పి మా ఆయన నేనే ముందు తీసుకొచ్చినా. నేను ఏం చదవకున్నా ఆయన ఫుల్ సపోర్ట్ ఉన్నా, ఆయన నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. 10 మందిలకు నన్ను తీసుకొచ్చి. ఓకే, మొత్తానికి రాజకీయ విషయాలు పక్కకు పెడితే, సో మీరు అన్నగారిని మ్యారేజ్ చేసుకోవడం, సో ఇప్పుడు ఏ ఇయర్ లో మ్యారేజ్ జరిగింది, ఈ రాజకీయ ప్రవేశం కానీ ఇదంతా అన్నగారు ఎట్లా డిస్కస్ చేస్తూ ఉంటుంటారు మీతో? ఏది చేస్తా లేకుండా కానీ ఇక వాళ్ళు వీళ్ళు కష్టం సుఖం అని ఎక్కువ ఈ 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాడు ఊరి గురించి. ఆ కష్టపడుతుంటే అందరు వచ్చి చెప్తుంటే నేను కొంచెం అర్థం చేసుకుంటుంటే ఇక అదే ఆలోచనతో నేను ముందడి చేసిన కానీ వెనక చేయలేదు. ఓకే, మొత్తానికి మహిళలు అంటే ఈనాడు సీరియల్స్ కి, ఇంట్లో వంట పనికి గృహిణిగా పరిమితం అయిపోతారు. ఈనాడు ఒక రాజకీయంలోకి రావడం ఎట్లా అనిపిస్తుంది? చేంజెస్ ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంది? చాలా ఉంది, అన్ని విధాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు మనకు బీర్లైన సపోర్ట్ ఉన్నాడు కాబట్టి, అన్న గురించి ఇవరికే మనం మీటింగ్ లో పోయినాం కాబట్టి, అన్ని విన్నాం కాబట్టి అన్ని విధాలా మనం ముందు చేద్దాం అన్న ధైర్యం ఎక్కువ ఉన్నది. మా ఆయనకు నేను సపోర్ట్ ఉన్నా, నాకు ఆయన సపోర్ట్ ఉన్నాడు. అదే సపోర్ట్ తోటి ముందుకు ప్రజలకు వచ్చింది. సో మొత్తానికి ఇప్పుడు మీరు సర్పంచ్ గా అయినారు, మీకు సపోర్ట్ చేసినటువంటి గ్రామస్తులకి, యువకులకి, పెద్దలకి, అదే విధంగా వార్డ్ మెంబర్లను కూడా గెలిపించుకున్నారు. సో అందరికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నారు? అందరికి 5 సంవత్సరాలు మర్చిపోలేని గుర్తులో మేము ఉంచుకుంటాం, మర్చిపోకుండా వాళ్ళని గుర్తింపుకుంటాం అనుకుంటున్నాం. ముందడికి ఏది వేసినా గానీ వాళ్ళని కూడా వెనకకి వెళ్ళి నడిపిద్దామని అనుకుంటున్నాం. సో మనము చూడొచ్చు, ఈనాడు రాజకీయంలో మహిళలు రావాలి, యువకులు రావాలి, యువ రాజకీయం రావాలని చెప్పేసి కోరుకున్నారు. గతంలో ఎన్ని పార్టీలు రూలింగ్ చేసినా సరే కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, యువ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, ఈనాడు రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడం అంటే ఆషామాషి కాదు. అతి స్వల్ప సమయంలోనే ముఖ్యమంత్రిగా అవ్వడం, ఈనాడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవ్వడం, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తేవడం అంటే ఈనాడు సీనియర్లతో కూడా కాలేంది ఒక యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ కళ సాకారం చేయడం జరిగింది. సో మొత్తానికి ఈనాడు మహిళా రిజర్వేషన్ లో భాగంగా తనకి అవకాశం రావడం, గ్రామ ప్రజలందరూ గెలిపించుకోవడం చాలా సంతోషకరం. సో మొత్తానికి అన్నగారు, ఇంకా మీ డ్రీమ్ ఏంటి? కొండాపూర్ని ఏ విధంగా చేంజెస్ చేయాలనుకుంటున్నారు? మీ ఆశయం, లక్ష్యం ఏముంది అసలు మీది? మా కొండాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిల్చాలని, ఎవ్వరికి ఏ లోటు లేకుండా చేయాలని, గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగించాలని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయాలని నా ఆదర్శం. ఓకే, అసలు ఈ రాజకీయం వైపు జహాంగీర్ అనే వ్యక్తి ఎందుకు టర్న్అవుట్ అవ్వడం జరిగింది? ఎందుకంటే గ్రామంలో ఎంతో మంది ఉన్నారు, రాజకీయంలోకి నేను వెళ్ళాలి అంటే ఎందుకు ఆ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, మీ కుటుంబ నేపథ్యంలో ఏదైనా రాజకీయ పరంగా ఉన్నారా, లేదా మీరే ఒక గ్రామాన్ని సమస్యలు చూస్తూ నేనే సర్పంచ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారా? ఏ విధంగా రాజకీయంలోకి రావడం జరిగింది? మా నాన్నగారు వార్డు మెంబర్ చేసింది. ఓకే, ఫస్ట్ వార్డు మెంబర్ చేసిన తర్వాత మా నాన్నగారి కోరిక నన్ను సర్పంచ్ కావాలనే ఆశ చాలా ఉండేది. ఆయన మేరకు ఫస్ట్ సర్పంచ్ నిలబెట్టిండు. కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పుడు పోయినసారి అదే ఆయన కోరిక మేరకు మళ్ళీ నిలబడడం జరిగింది. ఆయన కోరిక మేరకు మళ్ళీ నిలబడి గెలుచుకోవడం జరిగింది, సాధించడం. మా నాన్నగారి కోరిక మేరకు గెలుపు సాధ్యమైంది. అదేవిధంగా గ్రామ ప్రజలకి ఇట్లా మనకు మద్దతు చాలా మంచిగా ఇచ్చినారు. ఓకే, మీరు పుట్టి పెరిగిన గ్రామానికి ఈనాడు సర్పంచ్గా అయినారంటే ముఖ్యంగా తల్లి తండ్రి అదృష్టం చేసుకొని ఉంటారు. ఎందుకంటే మీలాంటి కొడుకు పుట్టడం, ఈ రాజకీయంలోకి ఎంటర్ కావడం, ఈనాడు మా కొడుకు ఈనాడు సర్పంచ్ గా అయినాడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో మీ తల్లి తండ్రి చిన్నప్పటి నుంచి మీ అంటే ఆ బాల్యం నుంచి ఏ విధంగా అసలు రావడం జరిగింది, మీ ఎడ్యుకేషన్ కానీ మీ తల్లి తండ్రి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా నాన్నగారు మా అమ్మగారు చాలా మంచిగా చూసుకునే వాళ్ళు. ఓకే, మేము స్కూల్కు పోతుంటే, స్కూల్కి పోయిన తర్వాత కానీ వేరే పనులకు ఏం పంపించలేదు. మా నాన్నగారు అయినా మా అమ్మగారు అయినా వేరే పనికి పంపించకుండా మంచిగా చదివించుకొని ఇంటి దగ్గరనే చదువు అయిపోయినాక ఇంటి దగ్గరనే ఉన్నాం. వాడికి వ్యవసాయం చేసుకుంటున్నాం.
వ్యవసాయం చేసినాక వాళ్ళు మాత్రం ఏ విధంగా మమ్మల్ని కష్టపెట్టలేదు. ఓకే. మా అన్నగారిని, నన్ను, మా తమ్మిని ఏ విధంగా కష్టపెట్టలేదు. మంచిగా చూసుకున్నారు మా కుటుంబాన్ని. అంటే వాళ్ళు ఎప్పుడన్నా గైడెన్స్ చేసేదా మీరు గ్రామంలో ఇట్లా విధంగా రాజకీయంలో ఉండాలి, ఈనాడు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, సమాజంలో తలెత్తుకొని బతకాలని? ముందుగా ఈనాడు మనం స్కూల్ కు వెళ్ళేదానికంటే ముందే తల్లిదండ్రులు మనకి గురువులుగా, ఎందుకంటే స్కూల్ కి వెళ్ళాక ఆ టీచర్స్ ఉంటుండొచ్చు కాక, కానీ నాడు మొదటగా ఆ తల్లిదండ్రే మనకి సంస్కారం నేర్పించేటటువంటి బాధ్యత వాళ్ళే తీసుకుంటారు కదా. సో ఏ విధంగా మీకు గైడెన్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఆ జమానాలో చదివించడం అంటే ఈనాడు ఉన్నదో లేదో పెట్టి చదివించడం కానీ ఏదో చేసినారు. సో ఎట్లా ఫాలో అప్ చేసినాం మీ పేరెంట్స్? కానీ ఒకరితో మాట రావద్దన్న ఆలోచన చెప్పేది ప్రతిసారి. నాన్నగారు, అమ్మగారు అదే మాట చెప్పేది. ఒకరికి మాట ఇచ్చినామంటే ఆ మాట మీదనే నిలబడాలి, మనకు శాతనైనంత మాటనే ఇవ్వాలి, అదే మాట ప్రకారం మనం పని చేసుకోవాలి, అంతేగాని ఒకరితో మాట తెచ్చుకోవద్దు అన్న ఆలోచన పదే చెప్తుండ్రి తల్లిదండ్రులు. మా నాన్నగారు ఎడ్యుకేషన్ వచ్చేసి 10th వరకే చదివిన. ఇంటర్మీడియట్ తుర్కపల్లి చేసిన భువన జూనియర్ కళాశాలలో చేసినా కానీ మధ్యలోనే బంద్ పెట్టాము. నాన్నగారికి కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుంటే బంద్ పెట్టాము. మొత్తం బాధ్యతలు అప్పటి నుంచే తీసుకోవడం? బాధ్యతలు, ఇంటి బాధ్యతలు మొత్తం నా మీదనే ఉండే. ఆ బాధ్యత మొత్తం నేనే వహించిన. ఒక రైతు కుటుంబీకులు మీరు, ఎట్లా ఉంటుంది అసలు ఈ రైతు అంటే వ్యవసాయం అందరికి ఉన్నది. వ్యవసాయం అనే పదానికే మంచి మార్గం. వాస్తవానికి ఈ బిజినెస్ ఆ బిజినెస్ అంటారు కానీ వ్యవసాయం చేసిన వాళ్ళే చాలా మంచిగా ఉంటారు. దాంట్లోనే మార్గం ఎక్కువ ఉంటుంది. మంచి చెడు వ్యవసాయం పనులకు వచ్చే వాళ్ళు అందరూ, చిన్న పెద్ద అందరం మాట్లాడుకుంటుంటాం. అన్ని విధానాలు వ్యవసాయం దగ్గరనే అన్ని తెలుస్తుంటాయి. ఈనాడు మామూలు జాంగీర్ వేరే, ఇప్పుడు మీ సతీమణి సర్పంచ్ అయినారు. ఎట్లా అనిపిస్తుంది? అప్పటికిప్పటికి చేంజెస్ ఎట్లా ఉన్నాయి గ్రామం? మొన్నటి దాకా అంటే అందరితో కలిసిమెలిసి, చిన్న పెద్దతో కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక బరువు బాధ్యత, మనం ఒక పెద్ద మనిషి లెక్క, ఒకరితోటి మనకు మాట రావద్దు, ఒక గ్రామాన్ని కాపాడే వ్యక్తులు అని ఆలోచన ఉన్నది ఇప్పుడు. ఇంకా మీ గ్రామంలో ఈ సదుపాయాలు కల్పిస్తే గ్రామంలో మంచి స్పందన వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. సో లైబ్రరీస్ కానీ, ఏదైనా విద్యార్థులకి అవసరం వచ్చేది కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ, ఏదైనా మీకు ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అసలు? ఇంకా గ్రామం స్కూల్లో అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా ఏం ఆలోచనలు? స్కూల్లో పోయి చూసినాం, స్కూల్ బాగాలేదు మా విలేజ్ లో. పిల్లలు పెద్దలందరూ తాడుకు బానిసలై స్కూల్లోకి పోయి ఆ సీసులు అవి వాళ్ళ కొట్టుడు చాలా జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ లేదు స్కూల్ ను. ముందు మెయిన్ గా ఏం ఆలోచన చేసినామంటే హెడ్ మాస్టర్ తోటి స్కూల్ కు కంచె వేద్దామని, గోడ మీద ప్రహరీ గోడ మీద పిల్లలు ఎవరు దుంకకుండా లోపలికి ఖరాబ్ చేయకుండా గదొకటి వేద్దామని హెడ్ మాస్టర్ తోటి మాట్లాడినాం. అదే విధంగా లోపల బాత్రూమ్ ఇట్లా ఏం కరెక్ట్ లేవు, అవి గిట్లా చేపిద్దామని చెప్పినాము. ఈ 4-5 రోజులలో అవి గిట్లా పని చేసేస్తాం. స్కూల్ కు మెయిన్ ఫస్ట్ స్కూల్ ను కాపాడుకుంటే గ్రామాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామన్న ఆలోచనకు వచ్చినాం. అన్న, ముఖ్యంగా ఈనాడు రాజకీయంలో గెలుపు ఓటమిలు అనేవి కామన్. ఈనాడు అనుభవాలు కూడా చాలా ముఖ్యం. మీరు ముందుసారి ఓడిపోయినారు కాబట్టి ఆ అనుభవం ఇప్పుడు విజయం ఎట్లా అనిపించింది? అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. వాస్తవానికి ఆ బాధ అనిపించినా గానీ జనాలలోకి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలన్న ఆలోచన వచ్చింది అప్పుడు. ఇప్పుడు గెలుపుతోటి అందరితోటి కలిసిమెలిసి పని చేసుకోవాలన్న ఆలోచన ఉంది. ఓటమి అనేది మనిషికి గుణం నేర్పుతుంది, గెలుపు ఓటమి అనేది సహజం మనిషికి. ఇంకా తుర్కపల్లి మండలంలోనే ముఖ్యంగా 26 గ్రామ పంచాయతీలు ఇక్కడ విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, అదే ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఈనాడు మరలా కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది. ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఎందుకంటే ఇక ప్రభుత్వం ఉన్నది, మనకు పనులు విలేజ్లో పనులు కావాలంటే ఎమ్మెల్యే గారి దృష్టికి పోవాలంటే ఆ పార్టీలకు వెళ్ళాలి. వాళ్ళకి వెళ్తేనే పనులు అవుతున్న ఆలోచనతో ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ పార్టీలకు రావడం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా పథకాలు తీసుకొస్తుంది. ఆ పథకాలు ప్రతి గడపకు చేరాలంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఐలాండ్లో చాలా మంచి పనులు చేస్తున్నాం. ఆయన దృష్టికి తీసుకపోతే మనకు మంచి పనులు జరుగుతాయి. కాబట్టి ఇండిపెండెంట్ వాళ్ళు ఉన్నారు, ఇట్లా మన పార్టీలకు అందరూ వస్తూ ఉన్నారు. పార్టీ మంచి పనులు చేస్తుంది. ఐలాండ్ ఉన్నాడు, చాలా పనులు చేసుకొస్తుండు. ఏ రాత్రి పోయినా పగలు పోయినా మంచి చెడులు అన్ని ఆలోచన చేసి చెప్తాడు. కాబట్టి అన్న దృష్టికి అందరూ పోతా ఉన్నారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది పరిస్థితి, ఎందుకంటే ప్రజల్లో రియల్ ఎస్టేట్ డల్ అయిపోయింది, ఈనాడు సంక్షేమ పథకాలలో మైనస్ అయిపోయింది అని చెప్పేసి ప్రజలలో ఒక మెసేజ్ ని తీసుకెళ్లడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, బీజేపీ అయితే. సో మరలా 60% పైగా కాంగ్రెస్ సర్పంచులు గెలవడం ఎట్లా చూస్తున్నారు దీన్ని? వాళ్ళు ఏం చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా జనం మాత్రం కాంగ్రెస్ కే మొగ్గు చూపుతా ఉన్నారు. జనంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ రావాలి, పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవాలన్న ఆలోచనతోటి జనం చూపిస్తా ఉన్నారు. అది చాలు, జనం చూపించిన మేలు చాలు. సో ఇప్పుడు మీరు గ్రామానికి ప్రథమ పౌరుడిగా, సర్పంచ్గా అన్ని బాధ్యతలు మీపైనే, బరువు బాధ్యతలు కానీ, పంచాయతీలు కానీ, కాంప్రమైజింగ్ కానీ ఏదున్నా మొదటిగా మీ దగ్గరికి రావడం జరుగుతుంది.
ఈనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎట్లాగో ఈనాడు గ్రామానికి ఒక సర్పంచ్ అంటే అన్ని బరువు బాధ్యతలు మీ పైన ఉంటాయి. అసలు సర్పంచ్ గా ఏ విధంగా ఉండాలి, సర్పంచ్ అంటే ఏంటి, సర్పంచ్ హక్కులు ఈనాడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సర్పంచ్ అనేవారు ప్రథమ పౌరులు. గ్రామంలో చిన్న పెద్ద అందరూ వచ్చి మంచి అయినా చెడైనా ఒక సర్పంచ్ గారి దృష్టికి తీసుకొస్తారు. మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఊళ్ళో ఉండే పెద్ద మనుషులను కలుపుకొని ఇది ఊళ్ళోకి జరిగింది, ఇది జరిగిందని వివరించి చెప్పుకోవాలి. అందరిని ఆలోచన చేసుకొని అందరి సమక్షంలో కూర్చొని మాట్లాడుకొని గ్రామానికి సమన్యాయం చేసుకోవడం నా బాధ్యత. ఓకే. సో కొంతమంది ప్రజలు ఓట్లేసి గెలిపేసినాక గ్రామాన్ని పట్టించుకోకపోవడం, సో సిటీలలోకి వెళ్ళిపోవడం, ఈ విధంగా ఉంటే సో అంటే మాక్సిమం సమయం సందర్భం కొంతమంది సిటీలు ఉన్నా కానీ గ్రామాలను కూడా పట్టించుకునే సర్పంచ్లు ఉన్నారు, పట్టించుకోలేనటువంటి సర్పంచ్లు హోదా రాగానే పట్టించుకోకుండా ఉంటారు. సో అసలు రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉండాలి, సర్పంచ్ అంటే ఎట్లా ఉండాలి, ప్రజలు ఓట్లేసి గెలిపించినారు, ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీ ఉద్దేశం? నాయకుడు అనేవాడు ప్రజల నుంచి వచ్చేవాడు. ప్రజలలో కలిసిమెలిసి తిరిగి ప్రజల కష్ట నష్టాలు చూసినప్పుడే నాయకునికి అన్నీ అర్థమవుతాయి, ప్రథమ పౌరునికి అర్థమవుతాయి. ఎందుకంటే మనం ఊళ్ళో ఉంటున్నాం, మంచేంది చెడేంది రాత్రి ఏంది పగలేంది ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి పిల్లలతోటి పెద్దలతోటి ఉంటున్నాం కాబట్టి అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మందం 10 రూపాయలు పెట్టి గెలుస్తారు, హైదరాబాద్లో పడతారు, వాళ్ళకి అర్థం కావు. హైదరాబాద్ కల్చర్ వేరు, విలేజ్ కల్చర్ వేరు. రాత్రిపూట కొన్ని విధానాలు జరుగుతుంటాయి, రాత్రి ఊళ్ళో కరెంటు పోతుంటుంది, ఇబ్బందులు ఉంటాయి, రాత్రి ఊళ్ళో ఉంటాం కాబట్టి అన్నీ అర్థమవుతాయి. మనం అప్పుడప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు. పట్టణంలో ఉండే వాళ్ళకి తెలియదు, అప్పుడు మందం వస్తారు, తెల్లారు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఊళ్ళో ఉండే కష్ట నష్టాలు తెలియదు కాబట్టి వాళ్ళు వేరు మనం వేరు. ఊళ్ళో ఉండేటోళ్ళమే చాలా మేలు, అన్ని చూసుకోగలుగుతాం. ఓకే. మీరు పార్టీ పరంగా బలపరిచినటువంటి అభ్యర్థి కావచ్చు, కానీ సర్పంచ్ అంటే గ్రామ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఉద్దేశం ఎందుకంటే ఈనాడు అపోజిషన్ వేరే అభ్యర్థి ఉండొచ్చు కాక, ఎందుకంటే కాంపిటీషన్ అనేది మామూలు. సో ఇప్పుడు మీ ఫోకస్ ఎట్లా ఉండబోతుంది అందరు, ఎందుకంటే సాధక బాధలు కానీ ఈనాడు వేరే పార్టీ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి సర్పంచ్ అంటే, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? విలేజ్లో నిన్న మూడు దాకా పార్టీలు ఓటు అడిగినప్పుడు పార్టీ విషయంలో పోయినాం, కానీ ఇప్పుడు మాత్రం పార్టీ అనేది లేదు. అందరు చిన్న పెద్ద పార్టీలకు అతీతంగా అందరు కలిసిమెలిసి పని చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఎవరికి ఆపద వచ్చినా పని చేసుకోగలుగుతాం. ఎవరికి మొన్నటిదాకా ఇట్లా కొన్ని ఇండ్లు వచ్చినాయి మన ప్రభుత్వం నుంచి, మేము పార్టీలకు అందరికి అతీతంగానే ఇచ్చినాం, అందరికి ఇండ్లు ఇచ్చినాం. నా పార్టీ వాళ్ళకి ఇవ్వాలి, వేరే పార్టీకి వాళ్ళకి ఇవ్వద్దు అన్నట్టు ఏం ఆలోచన చేయలేదు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరు కలిసిమెలిసే అందరికి అనుకున్నట్టే ఇల్లు ఇవ్వగలిగినాం, ఇల్లు ఇచ్చినాం. అదే విధంగా ఇప్పుడు ఇట్లా అందరం కలిసిమెలిసిగానే పని చేసుకుంటాం. మొత్తానికి అందరు కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. సో ఇంకా ఇప్పుడు సర్పంచ్ గా చూసినాం, ఇంకా ప్రతి ఒక్కరు ఏదైనా ఎడ్యుకేషన్ కానీ బిజినెస్ కానీ డెవలప్మెంట్ కావాలి అనుకుంటారు. సో మీరు ఈనాడు మామూలు వ్యక్తిగా ఉండి గ్రామానికి ఒక సర్పంచ్ గా అయినారు. ఇంకా మీ ఆశయాలు ఏంటి రాజకీయంలో? ఇప్పుడైతే ఆశయం అంటే ప్రథమ పౌరులము, జనాలలో మంచి చేసినామంటే వాళ్ళే పై స్థాయికి తీసుకొస్తారు. ఇప్పుడు మనం అనుకోవడం కాదు, వాళ్ళకు రేపు పొద్దుగాల మనం ఏం చేస్తున్నాం అనేది కని రావాలి జనానికి. అది చేసుకొచ్చిన తర్వాత వాళ్ళ ద్వారానే ముందుకు తీసుకుపోతారు. బీర్లా ఎల్ఏ గారు ముఖ్యంగా మీకు సపోర్ట్ చాలా అండదండలు ఉన్నాయి, ప్రభుత్వం అండదండలు, ఎమ్మెల్యే గారు అండదండలు. ఎమ్మెల్యే గారు రావడం కానీ ఈ వాతావరణం అయితే ఎంత ఇదంతా గ్రామంలో ఏ విధంగా చేంజెస్ తీసుకురావడానికి దోహదపడ్డాయి? వాస్తవానికి ఫస్ట్ కొద్ది మోపును ఉండే మా మీద మొగ్గు. అదే విధంగా బీర్లా ఎల్లన్న గారు ఊళ్ళోకి వచ్చి ఓ మాట చెప్పడంతో ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ గృహజ్యోతి కానీ ఇవన్నీ లేని వరకు ఇవన్నీ ఇస్తున్న వరకల్లా జనం మాత్రం మాకు పనులు చేస్తాడు, ఐలన్న ఊళ్ళోకి వచ్చి చెప్పిపోయిండు, 100% ఈ పిల్లగాని గెలిపించుకుంటే మనకు పనులు అయితే అన్న ఆలోచనతో పెద్ద మనుషులు చాలా వరకు మద్దతు ఇచ్చారు మనకు. సో ఇంకా గెలిచినాక ఆ సంబరాలు వేడుకలు ఎట్లా జరుపుకున్నారు గ్రామంలో? జహాంగీర్ రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. వాస్తవానికి మంచిగా జరిపించారు పెద్ద మనుషులు అందరూ ముందు నూకి మంచిగా గంభీరంగా చేసుకున్నాము. అందరం కలిసికట్టుగా అందరం మంచిగా చేసుకోవడం జరిగింది. ఇంకా గ్రామ డెవలప్మెంట్ల కోసం ఈనాడు ఒక ముద్ర వేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఈనాడు ఈ పీరియడ్ లో మేము గెలిచినాం 2025 to 29 వరకు, ఒక 5 years మీకే అధికారం ఉంటుంది. ఒక చెరిగిపోని ముద్ర వేసుకోవాలి, మేము గ్రామంలో ఈ విధంగా శిలాపలకాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక చెరగని ముద్ర వేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. సో మీ ఆశయం ఏంటి? ప్రతి ఒక్కరు వాస్తవానికి చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో. వాళ్ళ ఇంటింటికి ఓటు అడుగుతుంటే ఇల్లును చూసే వరకల్లా చాలా బాధ అనిపించింది. వాళ్ళకు మాత్రం నా దృష్టి ఏంటంటే ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొని ముందస్తులో వారిని ఉంచాలని, నా గ్రామాన్ని ఆదర్శంగా నిలుస్తానని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఇందిరమ్మ ఇల్లులు అందరికి సహకారం అయ్యే విధంగా నిరుపేదలకు చేస్తానని హామీ ఇస్తా ఉన్నారు. ఓకే. మొత్తానికన్నా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ బలం, కార్యకర్తలు. ఈనాడు మీ గ్రామంలో మీకు సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలకు కానీ వీళ్ళందరి గురించి ఏం చెప్పాలనుకున్నాను? ఎందుకంటే జహాంగీర్ ఒక్క వ్యక్తి ప్రచారం చేస్తే కాదు, అన్నగారు
సో మీకు అందరికీ సపోర్ట్ గా మీ సతీమణి గారికి మీకు తనకు మహిళలు కూడా ఈనాడు అందరు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందరికి ఏం చెప్పాలనుకుంటున్నాను? మా కార్యకర్తలకు, మా వార్డు మెంబర్లకు, నా తోటి అందరూ శ్రమించిన వ్యక్తులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి, ఐలన్న గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా V7 వారికి నమస్కారములు. గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సో మీ కుటుంబంలో మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మీ బంధువుల తరఫు నుంచి కూడా ఏ విధంగా మీకు ఎందుకంటే శుభాకాంక్షలు చెప్పడం కానీ, వాళ్ళు కూడా బాధపడతారు, అరే గెలవాలి గెలవాలి మా పర్సన్, మా అన్న మా తమ్ముడు అనుకుంటారు. సో మీ అన్నదమ్ములు కానీ అంతా ఎట్లా ఉంటుంటారు? మా అన్నదమ్ములు ఇట్లా చాలా శ్రమ పడ్డారు. రాత్రనక పాలనక ఇక్కడనే ఉన్నారు. అందరూ ఊళ్ళోకి వచ్చి ప్రతి గడప గడపకు తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలుపుకోవడం జరిగింది. వాళ్ళు ఇట్లా వాళ్ళు విలేజ్లో ఉన్న ప్రజలకు ఇట్లా వాళ్ళకి ఇట్లా హామీ ఇవ్వడం జరిగింది. మా అన్న తరపున మెంగిత కష్టపడతాం, మీకు ఏం కావాలన్నా మెంగిత చేసి పెడతాం, మా అన్న చేసి పెడతాడు అని ప్రతి ఒక్కరు, నా కుటుంబీకులు మొత్తం అందరం శ్రమపడి మా కార్యకర్తలతో తోటి ఊళ్ళో అందరికీ మాటిచ్చి పనిచేసుకోవడం జరిగింది. సో మొత్తానికి శివరాత్రి లావణ్య జహాంగీర్ గారు సర్పంచ్గా అయినారు. ఈ గెలుపుని ఎవరికి అంకితం చేయాలనుకుంటున్నారు? గెలుపు అంటే గ్రామ ప్రజలందరూ సహకరించారు కాబట్టి మనకు వాళ్ళ ద్వారానే మనం ముందుకు పోతాం. ఓకే, మొత్తానికి గెలుపు గ్రామ ప్రజలకు అంకితం అంటారు. అవును, గ్రామ ప్రజలకే అంకితం. ఓకే, ఒక మంచి మాట మనకి జహాంగీర్ లావణ్య సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నాడు గెలుపు ఆషామాషి కాదు, గెలుపు ఓటములు అనేవి కామన్. కానీ నాడు గెలిచినారంటే ఎన్నో లక్ష్యాలతోని ప్రజలు, గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చి గెలవడం కానీ, ఈనాడు ఒక మంచి అభ్యర్థిని ముందుకు తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మొత్తానికి గెలుపు గ్రామ ప్రజలకు అంకితం. ఏదైతే నా గురించి కష్టపడ్డటువంటి కార్యకర్తలకు అంకితం, నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు అంకితం అని చెప్పేసి మంచి నిశ్చయంతో, మంచి ఆశయంతో ముందుకెళ్తాను. గ్రామ ప్రజలు కూడా ఏది ఉన్నా సరే కానీ నాడు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు కావచ్చు కాక, కానీ నాడు పార్టీలకు అతీతంగా సర్పంచ్ అందరికీ, గ్రామ ప్రజలందరూ కాబట్టి ఈనాడు మీరు గ్రామంలో మరి సర్పంచ్ గా గెలిపించుకున్నారు ప్రజలందరూ కాబట్టి ఖచ్చితంగా గ్రామం డెవలప్మెంట్ కావాలి. ఈ 5 years లో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని మంచి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఏ సమస్యలు వచ్చినా సర్పంచ్ గారి దృష్టికి తీసుకురండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లేటటువంటి బాధ్యత తనది. అధికారుల దృష్టి నుంచి ఎమ్మెల్యేకి, పై అధికారులకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత అధికారులది. నిధులు తీసుకొచ్చేటటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారిది ఉంటుంది. సో మొత్తానికి కొండాపూర్ గ్రామాన్ని రూపురేఖలు మార్చడానికి, చెరగని ముద్ర వేసుకోవడానికి, నిరుపేదలకి ఇల్లు రావడానికి, రైతులకి రుణమాఫీ కావడానికి, సో ఏ సంక్షేమ పథకాలున్నా తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ వారికి కంగ్రాచులేషన్స్. ఈ 5 years గ్రామాన్ని మంచిగా డెవలప్మెంట్ చేయాల్సిందిగా మా V7 ఛానల్ ద్వారా కూడా మేము కోరుతా ఉన్నాం. కెమెరామ్యాన్ అజయ్తో కృష్ణ.